ఈరోజు మ్యారేజ్ సెలబ్రేషన్ ఆఫ్ యూనిటీ అండ్ పార్ట్నర్షిప్, వివాహము ఐక్యత మరియు భాగ్యస్వామ్య వేడుక అనే అంశాన్ని బట్టి ఈ దినమున మనం మాట్లాడుకుందాం. మొదటిగా ప్రసంగి 4వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చూస్తే, ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును కనుక ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు అన్నాడు. వివాహం బట్టి అంటే ఎవరు ఒక్కరు ఉండకూడదు అనేటటువంటిది ఆయన ఉద్దేశం, దేవుని ఉద్దేశం. ఒంటిగా అదే ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును కనుక ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. ఇద్దరుగా ఉండాలన్నాడు దేవుడు. వారు పడిపోయినను ఒకడు తనతో తోడివాడిని లేవనెత్తు. అయితే ఒంటరిగాడు పడిపోయినట్ల వానికి శ్రమయే కలుగు, వాడిని లేవనెత్తు వాడు లేకపోను. చూడండి, ఆయన ఉద్దేశములు ఇద్దరు ఉండాలని, ఒకడు పడిపోతే మరొకడు లేపాలని. అంటే ఇక్కడ వివాహ బంధం కూడా అలాంటిది, జత మనిషి ఉండాలి, జతగా ఉండాలి. అయితే దీనికి ఒక అంశం ముందుకు చెప్పుకుందాం. ఇక్కడ మోసేని పిలిచి, నా ఇజ్రాయేలీల బాధల నుండి చెరల నుండి విడిపిస్తావని చెప్పి మోసేని పిలిచి అడిగినప్పుడు నా వల్ల కాదని చెప్పి ఆయన తిరస్కరణకు గురి చేసినట్టు చూస్తుంటారు. అయితే మీ అన్న ఉన్నాడు కదా, మీ అన్నను పిలుచు, నీకు తోటి పని మనిషిగా తోటి వాడిగా అన్నట్టుగా ఇద్దరిని జతపరచడానికి పిలిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే నిర్గమకాండం. ఆయన మోసే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్న అహరోను లేడా, అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవాలి. నేను నీ నోటికి అతని నీ నోటికి తోడైండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదని. దేవుడు చూడండి, ఆ రోజు ఒక్కడైన దేవుడు ఒక్కడైన మోసేని పిలిచినప్పుడు, నాకు నోటు మాంద్యం కలవాడును, నేను మాట్లాడలేడన్నాడు. సరే, ఒక్కంతో కాదేమో అన్నట్టుగా దేవుడు ఏం చేశాడంటే, మీ అన్న ఉన్నాడు కదా అన్నట్టుగా మీ అన్నని పిలువ, అహరోను పిలువ అన్నట్టుగా చూస్తుంటాను. మీ ఇద్దరి నోటికి నేను నోరుగా ఉంటాను, మీ అన్నను జతవానిగా తెచ్చుకొని చెప్పి దేవుడు వాళ్ళకి ధైర్యం ఇస్తా. అతడే నీకు బదులు జనులతో మాట్లాడు. ఆయనను తీసుకొచ్చుంటే నీకు జనులకు తోడుగా మాట్లాడతాడు. నువ్వు మాట్లాడలేకపోతే మీ అన్నైనా మాట్లాడతాడు. అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండు. ఇంత మాట చూడండి. నీవు నీ అన్నకు దేవుడిగా ఉంటావు, నీ అన్న నీ గురించి మాట్లాడతాడు, నువ్వు చేసే పనులను బట్టి మాట్లాడతాడు. నీ అన్నకు నీవు దేవుడిగా ఉంటావు అంటాడు. ఇక్కడ కూడా భార్య భర్తల బంధం, భార్యకు భర్త దేవుడిగా ఉంటాడు. వారిద్దరూ కష్టపడినప్పుడు, ఎవరిలో ఒకరికి అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరో ఒకరు సహాయం చేయడానికి ఉండాలనేది దేవుని ఉద్దేశం, వెంట కలగడానికి. కానీ మనం ఏమనుకుంటామంటే ఇంకో రకంగా రకరకాలుగా ఆలోచన చేస్తాం. కాదు, ఆనాడు మోసే ఒంటరిగా పిలిచినప్పుడు నేను చేయలేను అన్నాడు. అయ్యో ఇతనికి భయం అవుతుంది, ఇతనికి తోడు ఇస్తే బాగుంటుందేమో అనుకున్నాడు. వాళ్ళ అన్నను అహరోను తోడు చేశాడు. తోడు చేసి తన యొక్క జనులను, ఇజ్రాయేలీలను ఐగుప్తు చెర నుండి విడిపించడానికి తోడుగా ఇద్దరిని జతపరిచాడు. నీవు అతనికి దేవుడిగా ఉంటావు మోసే, మీ అన్నకే నువ్వు దేవుడిగా ఉంటావు. మీ అన్న నీ గురించి మాట్లాడుతుంటాడు, నీ గురించి నా గురించి చెప్పి మాటలు చెప్పి వారిని విడిపిస్తారని చెప్పి జతపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా ఈ దినము వివాహ బంధాన్ని గురించి, వివాహాన్ని బట్టి ఈరోజు మ్యారేజ్ సెలబ్రేషన్ ఆఫ్ యూనిటీ, మ్యారేజ్ యొక్క ఐక్యత, కలిసి ఉండడం అండ్ పార్ట్నర్షిప్, భార్య భర్తలకు పార్ట్నర్షిప్. భర్తకు బాధ అయిన భార్య చూసుకోవడం, భార్యకు బాధ అయిన భర్తకు చూసుకోవడం అనేటటువంటి అంశము ఈ దినమున దాన్ని వివాహ బంధంగా ఏర్పాటు చేశారు.
ఆ రోజుల్లో మోసే భయపడ్డాడు, నా వల్ల కాదు. సరే జత పని మనిషిగా ఇచ్చాడు. వాళ్ళ అన్నని అహరోను మాట్లాడడానికి అతనికి నోరుగా ఉండేటట్టు ఇచ్చాడు. ఇంకా కొంచెం రూతు 14 వచ్చాము. రూతు 14 వచ్చాము. 4 ఒక్క నిమిషం. రూతు 2 వచ్చాము 2 నుంచి 12 నుండి రూతు 2 అధ్యాయం 12 నుండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్టు నీవు వచ్చితివి, ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. దేవుడు రూతమ్మకు ఉత్తరం ఇస్తుంటున్నాడు. నువ్వు వచ్చినటువంటి కారణం ఏంటంటే దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చినావు మనవు. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చూడండి, ఈ రూతమ్మ యొక్క వాళ్ళ యొక్క కుటుంబం ఎలాంటిదో అందరికీ తెలిసినటువంటి విషయం. వారి అత్తమామకు 2 కుమారులు. ఆ 2 కుమారులను తీసుకొని యెరూషలేములో కరువు వచ్చినప్పుడు, మోయాబు దేశం వచ్చినప్పుడు, మోయాబు స్త్రీలను 2 కొడుకులకు కోడళ్ళుగా చేసుకున్నప్పుడు దేవునికి అది నచ్చలేదు. అదే దేశంలో ఉంటూ దేవుని మహిమపరిచి దేవుని ఆహ్వానించింటే అక్కడనే కరువును తీసేసి వారికి ప్రతిఫలాలు ఇచ్చినేమో. కానీ దేవుని వేడుకొనగా పాపిష్టి దేశమైనటువంటి ఆ యొక్క మోయాబు దేశమునకు వచ్చిందే కాకుండా మరి అక్కడ వారి పిల్లలకు వివాహం జరిగించడం వల్ల ఏమైందంటే ఆ యొక్క అన్యక్రాంతమైన దేశం పాపిష్టి దేశం. ఆ పాపిష్టి దేశం నుండి తన కుమారులకు పెళ్లి చేయడంలో దేవునికి నచ్చలేదు. కనుక దేవుని యొక్క కోపం ఏమైందంటే అక్కడ దేవుడు చేశాడు అనుకుందామా, లేక వాళ్ళందరి వాళ్ళ పాపమునకు వచ్చు జీతం మరణం అని చెప్పినట్టుగా ఆ యొక్క నయోమి భర్త ఎల్మెలెకు తన 2 కొడుకులు మహ్లూను, వాళ్ళిద్దరు కొడుకులు కూడా చనిపోయినట్టు మనం చూస్తుంటున్నాం. ఆ కోడళ్ళు 2, తను 3 ఆడళ్ళు మాత్రమే ఉన్నారు. వారిలో పెద్ద కోడలు అత్త చెప్పగానే వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడ ఇంకా మీకు పురుషులు లేరు నా దగ్గర, మీకేం పని, వెళ్ళిపోండి అమ్మ అన్నప్పుడు ఆమె పెద్ద కోడలు చెప్పకముందే వెళ్ళిపోయాను. ఓర్ప చిన్న కోడలు అయినటువంటి రూతు అత్తను కనిపెట్టుకున్నది. అత్త, నీవు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నాకు వద్దు, మరో ప్రపంచం వద్దు, మరో లోకం వద్దు అని చెప్పి దేవుని ప్రేమను ఆమెలోనూ చూసిందో ఇంకా తనకు తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం మా అత్తమ్మతో ఉండాలని నిర్ణయించుకుంది రూతమ్మ. ఆమె నిర్ణయించుకోవడంలో అర్థం ఏంటంటే దేవుడు ఆమెను కనుక్కున్నాడు. తిరిగి మా కొత్త జీవితాన్ని ఆశించడం లేదు, పాత జీవితంలోనే కొత్త జీవితం జీవించాలనుకుంటుందని చెప్పి దేవుడు రూతమ్మను కనికరించి ఆమెకు ఏమంటున్నాడంటే, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. సరేనమ్మా, నువ్వు వచ్చింది మంచిది, కానీ బాధను ఓర్చుకున్నావు. నీకు పెనిమిటి చనిపోయినా కూడా నీకు ఇంత కూడా చింత లేదు, బాధ లేదు. నీ సహోదరి ఓర్ప వెళ్ళిపోయినది మరొక జీవితం జీవించడానికి, కానీ నాకు ఇదే జీవితం చాలు, ఇంకా మరొక జీవితం అవసరం లేదన్నట్టుగా మోడుబారినటువంటి జీవితంలో నేను ఉంటాను, మొద్దుతోనే నేను ఉంటాను అని చెప్పినట్టుగా, చాలు నాకు ఇంకా అవసరం లేదన్నట్టుగా మీ అత్తతోనే ఉన్నావు, పెనిమిట్లు లేకపోయినా కూడా అని ఆమె హృదయాన్ని కనుక్కొని దేవుడు ఆమెను పిలిచి ఆమెతో, నీవు సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితేవమ్మా, నువ్వు మంచిగా ఉండడానికి వచ్చితేవమ్మా అని చెప్పి దేవుడు అంటున్నాడు. చూడండి, ఆ ఇంట్లో తనకు పెనిమిటి లేడు, అత్తనే ఉంటుంది. తనకు జత మనిషి లేడు, వాళ్ళ అత్త మాత్రం ఎంత, కానీ పురుషుడైనటువంటి వారు లేడు. కనుక ఆయనను కూడా ఆమె భయపడకుండా వాళ్ళ అత్తతో ఉండడానికి ఇష్టపడింది. కనుక దేవుడి సాక్షాత్తు ఆమెకు మార్గం చూపించినట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఆమె ఎందుకంటే ఆమె నమ్మకంగా ఉండింది. దేవుడు నాకు ఏదైనా చేయకపోతాడని నమ్మకంగా, పెనిమిటి లేకపోయినా, పెనిమిటి చనిపోయినా కూడా వాళ్ళ అత్తమ్మతో ఉంటుంది. ఏదో ఒక మార్గం నాకు దొరకకపోదా, మా అత్త ద్వారా ఏదో రకంగా దొరకకపోదా అని చెప్పి ఆమె వేచి ఉన్నది. ఈ రోజుల్లో మనం అయితే
వేచి ఉండలేము. ఇంక ఈమె దగ్గర ఏముంది, ఏం చేస్తుంది, నా దారి నేను చూసుకున్నాక నాకు మంచి అవకాశం ఉంది, నేను వెళ్ళి మరొక మార్గం చూసుకుంటే బాగుంటుందని చెప్పి కొందరు ఈ కాలంలో వెళ్ళిపోతారు. కానీ ఆ రూతమ్మ మాత్రం ఆ తప్పు పని చేయలేదు. ఇంకా చాలు ఈ జీవితం, నా అత్తమ్మ అంటే చాలు, నా అత్తమ్మ దేవుడే నా దేవుడు అనుకున్నది, అత్తతో కలిసి ఉన్నది కనుక ఆమెతో దేవుడు మాట్లాడి చెప్తుంటున్నాడు, నువ్వు మంచి స్థలానికి వచ్చినావమ్మా, నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చిన, నీకు మంచి బహుమానం దొరుకుతుందని చెప్పినట్టుగా చూస్తుంటున్నాం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తల్లో ఒకదానను, కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడేది కనుక నాయుడుల నీకు కటాక్షం కలగనిమ్మని చెప్పాను. చూడండి ఎంతటి మాట ఆమె అంటుంది. నువ్వు వచ్చినటువంటి విధానం బాగుందమ్మా అని చెప్పి ఆమె మీద కనికరం చూపినప్పుడు ఆమె కూడా తిరిగి అదే ప్రేమను కనపరుస్తూ ఉంటున్నది. అక్కడ ఆ పొలము యజమాని ఆమెకు కాబోయే భర్తగా నిలబడ్డాడు, పెనిమిటయ్యాడు, భార్య భర్తలైనారు. దేవుడు ఆమెని అట్లా సిద్ధపరిచినట్టుగా చూస్తుంటున్నాం. వివాహ బంధం అనేది దేవుడు ఏర్పాటు చేసేటటువంటి విధానం అనేది మనం గ్రహించుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే బలవంతమైనటువంటి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఒకసారి మెడలో తాళి వేస్తే ఇంక నా భార్య అయిపోతుంది, ఒకసారి ఆయనని పెళ్లి చేసుకుంటే ఆయన నా భర్త అయిపోతాడని చెప్పి మనం అనుకుంటాం. అటువంటిది దేవుడు ఏర్పాటు చేయనటువంటిది బలత్కారంగా చేసుకుంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిందని చెప్పి కూడా చాలామంది అనుకుంటారు. అది కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఎలా ఉంటుందంటే రూతమును ఒకసారి ఊహించుకోవాలి. రూతమ్మ జీవితాన్ని ఒకసారి కనుక్కుంటే దేవుడు ఏర్పరిచినటువంటి విధాలు అట్లా ఉంటాయి. దేవుడు మన కొరకు సమకూర్చి పెట్టి ఉంటాడు. దేవుడు కొందరు జీవితాలతో ఉంటాడు, దేవుని మీద ఆధారపడి ఉంటారు. చాలామంది దేవుడు నాకు చేయకపోతాడా చూడకపోతాడా, కన్న తండ్రి కూడా చూడకపోతాడా చేయకపోతాడా. ప్రతి ఇంట్లో కన్న తండ్రి ఉంటాడు, తన బిడ్డల క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తాడు, కానీ మరొక ఆలోచన ఆ తండ్రికి ఉండదు. అలాగనే తన తండ్రి అయిన దేవుడు కూడా తన బిడ్డల క్షేమం కోరుతుంటాడే కానీ క్షేమం పట్టనట్టుగా అయితే ఉండడు. కనుక ఆ రూతమ్మ ఆ రోజు చాలు, మా అత్తమ్మ దేవుడు చాలు అనుకుంటాడు. దేవుని నమ్ముకునే కనుక దేవుడు ఆమెకు కొత్త మార్గం చూపించాడు. ఆమె నేటికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి నానమ్మగా ఉంటున్నది, పిలువబడుతున్నది. అది ఎంత గొప్ప భాగ్యం. మనం అనుకుంటాం ఆమెను తీసి పడేస్తాం, ఆమె జీవితం అయిపోయిందని చెప్పి మనం అనుకుంటాం. కానీ అయిపోలేదు, ఆమె జీవితం అయిపోలేదు. దేవుడు నూతన జీవితం ఆమెకి ఇచ్చాడు. దేవుడు ఏర్పాటు చేసేటట్టు పెళ్ళిళ్ళు ఏదైతే ఉంటుంది, దేవుని బంధం ఏ రీతిగా ఉంటుంది. కనుక దేవుడు ఏర్పాటు చేసినటువంటి పెళ్ళి ఈ రీతిగా ఉంటాయి. కానీ దేవుడు ఏర్పాటు చేయని పెళ్ళిళ్ళు చేసుకొని ఇదే వివాహ బంధం అనుకుంటాం, ఇదే పవిత్ర బంధం అనుకుంటాం. అటువంటి వివాహాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కలిసి ఉండొచ్చు, కలిసి ఉండకపోవచ్చు. అయితే సరైనటువంటి బంధం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు దేవునిలోనూ ఉంటావో, పురుషుడు కానీ స్త్రీ కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ దేవునిలోనూ ఉన్నప్పుడు ఆ బంధానికి ఇంకా చెక్కు చెదరు. దేవునితోని నువ్వు లేకపోతే నువ్వు ఎంతటి అందమైనటువంటి సుందరాంగివైనా, ఎంతటి అందమైనటువంటి సుందరుడవైనా దేవుడు లేకపోతే ఆ వివాహ బంధము నడవదు. ఇద్దరిలో దేవుడు ఉండాలి. ఇద్దరికి దేవుడు ఒకటే దేవుడే ఉండాలి. ఆ ఒకటే దేవుని మహిమపరిచినప్పుడు భార్య భర్తను ప్రేమిస్తాడు, భర్త భార్యని ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమామయుడు గనక ఆ ప్రేమామయుడిని కలిగి ఉంటేనే నీ భర్త నీ ఎడల వాంఛ కలిగి నేను ప్రేమిస్తాడు, నీ భార్య నీ ఎడల వాంఛ కలిగి నేను ప్రేమిస్తుంది. అలా కాకుండా దేవుణ్ణి మహిమపరచకుండా దేవుడు లేకుండగా బలవంతపు ప్రేమ అని బలవంతపు పెళ్ళి అని చేసుకుంటే వాళ్ళలో దేవుడు ఉండడు కనుక ఆ బంధానికి అర్థం ఉండదు. ఆ బంధానికి అర్థం ఉండదు. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది తల్లిదండ్రిని ప్రేమించడం, తల్లిదండ్రి దేవుని మహిమపరచడం. ఈ రెండు నువ్వు చేసినప్పుడు నీ వివాహ బంధానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు, నీ జీవితానికి ఇబ్బందులు ఏర్పడవు. తాత్కాలికంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయేమో కానీ చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, పెళ్ళిలో కానీ, ఈ మూడు విషయాలు కొద్ది గొప్ప సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యలు తాత్కాలికమైనటువంటి విధానం మనం గ్రహించాలి. కానీ మనం అనుకుంటాం ఈ సమస్యలు ఇప్పుడే వచ్చినాయి, రానున్న కాలానికి ఇంకెంత పెద్దగా ఉంటాయో అనుకుంటాం, భయపడతాం. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన నేను ఎప్పుడు ఫెయిల్ అయితేనేమో నాకు ఇదే జీవితం ఏమో రాదేమని చెప్పి అనుకుంటాం. కానీ మరోసారి ప్రార్థన చేసినప్పుడు మరోసారి మార్గం దొరుకుతుంది. ఆ రూతమ్మ చూడండి,
ఒకసారి పెళ్లి చేసుకుంటే ఆమె భర్త ఉన్న పాటను చనిపోయాడు. కానీ పాపం ఆమె అయితే చేయలేదు. ఇక్కడ ఆమె పెనిమిటి వాళ్ళ తల్లిదండ్రి చేసినటువంటి పాపం. ఎందుకంటే యెరూషలేములో దేవుని వంశం అండి, యూదా గోత్రికుల ఇండి కూడా ఆ యెరూషలేములో చిన్నపాటి కరువు వచ్చినప్పుడు నిలబడలేక ఆ యొక్క పాపిష్టి దేశమైన మోయాబు దేశానికి వచ్చి రావడమే కాకుండా వాళ్ళిచ్చే అతిథ్యం పుచ్చుకొని వాళ్ళ దేశంలో ఉండడమే కాకుండా మళ్ళీ తిరిగి ఇదే దేశంలో వీళ్ళ పిల్లలను చేసుకుంటే ఈ దేశం బాగుంది, ఈ దేశంలో కూడా మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుంటే మేము బాగుంటాం, మా పిల్లలు బాగుంటారు అనుకొని ఆశపడ్డాడు ఆ యొక్క రూతు వాళ్ళ మామయ్య. కానీ జరిగినది ఏమైంది? మనకు మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. కనుక ఆ రూతమ్మ ఆ చెడును ఆమెకు తెలియదు, ఆమెకు జరగడానికి నష్టం జరిగింది. అయినాను కూడా ఇంకా మరో మార్గం లేదు, చాలు మా అత్తమ్మ దేవుడు చాలు అనుకొని ఆడికి ఆమె ఆ యొక్క మోడుబారిన జీవితాన్ని, ఆ యొక్క భర్త లేని జీవితాన్ని, ఆమెకు భర్త లేడు, ఈమెకు భర్త లేడు, వాళ్ళ అత్తమ్మకు భర్త లేడు, ఈమెకు భర్త లేడు, ఆయన ఎలా జీవించాలనుకోకుండా భయం లేకుండా అత్తమ్మ నీవే అన్నిటికీ సమస్తం, తల్లి తండ్రి అన్నీ నీవే, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఆమె ఏర్పాటు చేసుకున్నది. అలా ఈ రోజుల్లో ఎవరు ఉంటారు? కనుక దేవుని కొరకు వేచి ఉన్నది కనుక కొత్త జీవితాన్ని ఇచ్చాడు దేవుడు ఆమెకు. కనుక ఇక్కడ కూడా అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని కొరకు దేవుని మహిమపరిచినప్పుడు, మనం చదువులో ఒక పూట తప్పిపోయినా, ఉద్యోగం ఒకసారి పోయినా, లేదా పెళ్లి విషయంలో ఆలస్యమైన దేవుడు సమయానికి ఏదో ఏర్పాటు చేస్తాడు. దేవుడు నీ జీవితాన్ని ఆగం చేయడు, నీ జీవితాన్ని పాడు చేయడు. ఆయనకు బాధ్యత ఉన్నది. నీ తల్లి మర్చినా నీ తండ్రి మర్చినా నేను విడువను అన్నాడు. కనుక తల్లి తండ్రి, నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి ఒక బరువు మోయలేక, బాధలు పడలేక, కష్టపడలేక, పిల్లల గురించి కానీ, పిల్లగాని గురించి, కుమారుని గురించి కానీ, కుమార్తె గురించి కానీ ఈ బరువు నేను ఎందుకు మోయాలి, నేను ఒక్కనే కష్టపడాలని చెప్పి ఓడిపోయే తండ్రి ఉన్నాడు, ఓడిపోయే తల్లి కూడా ఉన్నది. బాధపడేటటువంటి వాళ్ళు కూడా, బాధ్యత లేకుండా ప్రవర్తించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ అటువంటి సమయంలో నేనున్నాను కుమారుడు ఆ కుమార్తె అని చెప్పి బాధ్యత వహించే దేవుడు మనకు ఉన్నాడు. ఆ దేవుని మీద ఎప్పుడైతే నువ్వు భారం పెడతావో, నీ చదువులో నువ్వు రాణిస్తావు, నువ్వు ఉద్యోగంలో రాణిస్తావు, నీకు మంచి వరుడు దొరుకుతాడు, నీకు మంచి వధువు కూడా దొరుకుతుంది. ఏ భయం లేకుండా జీవితం దొరుకుతుంది అనేటువంటిది మనం గ్రహించాలి. కానీ మనం భయపడతాం, అబ్బో నా జీవితం ఎలా అని చెప్పి భయపడతాం. ఆ భయం అక్కర్లేదు. దేవుని ఎప్పుడైతే నువ్వు కలుస్తావో, దేవునితో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, దేవుడు నీకు ఏం మేలు చేయకుండా మానడు, ఖచ్చితంగా చేస్తాడు. కనుక వారు పడిపోయినను ఒకడు తనతో వాడిని లేవనెత్తును. దేవుడు ఇక్కడ జతపరుస్తూ ఉంటున్నాడు, ఒక ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటున్నాడు. మోసే ఒక్కడు ఉండలేక, ఒక్కడు చేయలేక భయపడ్డాడు. అబ్బాయి ఇతను ఒక్కడు ఉండలేక భయపడుతున్నాడని చెప్పి దేవునికి నిజమే ఇతనికి తోడు కావాలని చెప్పి వాళ్ళన్నను తోడు పంపించినట్టుగా ఆ యొక్క ఇజ్రాయేలీలను కాపాడడానికి, ఇజ్రాయేల్ను నడిపించడానికి వాళ్ళిద్దరైతే బాగుంటారని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ కూడా వివాహ బంధం ఇద్దరు ఉండాలి, స్త్రీ ఒంటరిగా ఉండకూడదు, పురుషుడు ఒంటరిగా ఉండకూడదు అనేది వివాహ బంధాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభు వింటున్నాడు. మనం అనుకుంటాం, అబ్బో నేను ప్రయాసపడకపోతే ఇట్లా అని చెప్పి మనం ఏదో ప్రయత్నాలు చేస్తుంటాం. పురుషుడు కానీ స్త్రీ కానీ అవి నిలబడవు. అది ఆ యొక్క వివాహం నిలబడదు. దేవుడితో నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, దేవుడిలో నువ్వు నడిచినప్పుడు నీకు ఏ ఇబ్బందులు ఉండవు. సరైన సమయానికి మంచి వరిని చూస్తాడు, సరైన సమయానికి మంచి వధువును చూస్తాడు, దేవుడు జతపరుస్తాడు. ఆయన జతపరిచినటువంటి వాడుని ఎవరు వేరు చేయలేరు. కనుక ఆ నిరీక్షణ మనకు కావాలి. ఆ రూతమ్మ ఆ నిరీక్షణ కలిగి ఉన్నది కనుక మంచి దేవాది దేవుడే బోయాజు రూపంలో వచ్చి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెతో పిల్లలకి అన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇద్దరు కలిసి పండుకొని నీళ్ళ వారికి వెట్ట కలుగును. ఇద్దరిద్దరు ఉండాలి, కలిసి ఉండాలనే దేవుని ఉద్దేశమై ఉంటున్నది, దేవుని ఆలోచన ఉంటున్నది. ఒకడు బాధపడితే మరొకడు చూడలేడు కనుక ఇద్దరు, ఒకరికి జబ్బు వచ్చినప్పుడు మరొకడు పక్కన పడుకుంటే వెట్ట కలుగుతుంది. వాడు చలిని వణుకుతే కూడా పక్కన ఇంకొకరు ఉంటే ఒకరినొకరు కౌగిలించుకోవడం వల్ల ఆ వెట్ట కలుగుతుంది, ఆ చలిపోయి వెట్టగల వేడి వస్తుంది. ఇద్దరు ఆ చనిపోయేటప్పుడు కూడా బ్రతుకుతాడనేటువంటి దేవుని ఉద్దేశం అంటున్నది. కనుక ఆయననే జతపరిచేటటువంటి వాడు, ఒక పురుషుని ఒక స్త్రీని జతపరిచేటటువంటి వాడు ఆయనే. ఆయనకు బాధ్యత ఉన్నది.
తల్లిదండ్రులకు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. కానీ కొందరు బాధ్యత లేని తల్లిదండ్రి కూడా ఉంటారు, చేతగాని వాళ్ళు కూడా ఉంటారు. కనీసం దేవుని మహిమపరచడానికి కూడా ఆ తల్లిదండ్రికి చేతగా, దేవుని ఎట్లుంటాడో చూడడం చేతగా. కనుక దేవుని ఎవరైతే మహిమపరుస్తారో ఆ తల్లిదండ్రికి ఏ కొదవ ఉండదు. ఆ తల్లిదండ్రి మహిమపరిచినటువంటి పిల్లలకు ఏ కొదవ ఉండదు. కనుక దేవుడు ఉన్నవాడు అన్నవాడైనటువంటి పేరు ఆయనకున్నది. దేవుని మహిమపరిచిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వివాహ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఏ విషయంలో దేవుడు తోడుగా ఉంటాడన్న సంగతి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె గ్రహించాలి. దేవుడు ఉన్నాడు, నా కొరకే ఏం చేసి ఉన్నాడు, నాకు మంచి వివాహం చేస్తాడు అని చెప్పి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. ఓపిక వినయవిధేత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఏ మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గంలో కుమారుడైనా కుమార్తెమైనా ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు జీవితానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఎక్కడా ఉండవు. జీవితానికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. తల్లిదండ్రి వెళ్ళే మార్గం మంచిది అయినప్పుడు పిల్లలకు మంచి మార్గమే దొరుకుతుంది. కానీ మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి భార్య, మంచి భర్త దొరుకుతాడే. కానీ సొంతంగా వెళ్ళినప్పుడు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అవన్నీ కూడా మంచివే అని చెప్పి అనుకుంటాం. నేను నా సొంతంగా వెళ్ళాను, సొంతంగా అనుకుంటాం. కానీ అందులో కూడా దేవుడు లేకపోతే జీవితం పండదు. అందులో కూడా దేవుడు లేకపోతే పండదు. నా సొంతంగా వెళ్ళిపోయినాను, నా చేతుల పని ఉంది, ఉద్యోగం ఉంది, చదువు ఉంది, నాకు ఇంకేం పని లేదు, నాకు మంచి భార్య దొరికింది, మంచి భర్త దొరికాడని చెప్పి నువ్వు సంతోషపడడానికి లేదు. అందులో నీలోనే కానీ, భార్యలోనే కానీ, భర్తలోనే కానీ దేవుడు అంటూ లేకపోతే నువ్వు ఎంత ధనవంతుడమైనా, ఎంత ఐశ్వర్యవంతుడమైనా, ఎంత నీకు ఉద్యోగం ఉండని, ఎంత చదువు ఉండని, నీలో నా సంతోషము కనపడదు. నీలోన కానీ, నీ భార్యలో కానీ, నీలో ఉన్న కానీ, నీ పెనిమిట్లో కానీ ఎలాంటి ఆనందం కనపడదు, సంతోషం కనపడదు, సమాధానం కనపడదు, ఇంకా ఏమీ కనపడదు. ఏదో ఒక వెలితిగా ఉంటుంది. కనుక దేవుడు లేని జీవితం వ్యర్థం. దేవుడు జతపరిచినటువంటి వారిని మనసులు వేరు చేయకూడదు. దేవుడు జతపరిచేటటువంటి విధానానికి అవకాశం ఇవ్వాలి. కానీ ఇక్కడ దేవుడు జతపరుస్తున్నాడు. దేవుడు చేసే పని నువ్వెందుకు చేయాలి, మనం ఎందుకు చిక్కుల్లో పడాలి? ఒంటరిగా ఒకని మీద ఒకడు మరి ఒకడు పడినేట్ల ఇద్దరు కూడి వాడిని నెదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. 3 ముళ్ళ బంధం, దేవుడు వేసినటువంటి 3 ముళ్ళ బంధం తెగిపోదు కదా. 3 పేటల త్రాడు తెగిపోదు కదా. కనుక ఆ త్రాడు దేవుడేయాలి. దేవుడు మహిమపరిచి దేవుడు నీకు తాడు వేయాలి. కానీ దేవునితో నువ్వు తాడు వేపించుకోవాలి. కానీ దేవునితో నువ్వు జతపడాలి. కానీ వివాహం పరిశుద్ధమైనది ఉండాలి. కానీ అపరిశుద్ధమైనటువంటి వివాహం చేసుకోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని సమస్యలు వస్తాయో మనం గ్రహించి ఉంటాం. కానీ ఇటువంటి సమస్యల గుండా వెళ్లకుండా మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి మాటలను మనం వినాలి. దేవుని ఆలోచనలు తూచా తప్పకుండా పాటించాలి. ఒక మాట, రాజైన దావీదు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెట్ట కలగక ఉండేది. చూడండి, ఒకసారి ఆ యొక్క దావీదు ముసలోడైన వృద్ధాప్యంలో అయినా కూడా ఒక పడుచు అమ్మాయిని తీసుకొచ్చి ఆయన పక్కన పడిపెడితే వెట్ట కలిగితే అతడు బ్రతుకుతాడేమో, ఆ చలిపోతుందేమో అని చెప్పి ఆ రోజుల్లో నూతన యవ్వన స్త్రీని తీసుకొచ్చారు. అప్పటికే ఆయనకు భార్యలు ఉన్నారు. ఆయన కూడా ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నారు కదా స్త్రీలు అని చెప్పి ఒక నూతన స్త్రీని తీసుకొచ్చి ఆయన పక్కన పడకబెట్టారు. కానీ ఆయన ఆమెతో ముట్టుకోలేదు, కూడలేదు. కానీ ఆమె వల్ల ఆయనకు వెట్ట కలిగి తిరిగి బ్రతుకుతాడేమని ఆశపడ్డారు. కానీ అది పరిశుద్ధమైనది కాదు. అది ఆయన తిరస్కరించాడు. దావీదు నాకు వద్దని చెప్పి ఆమెను ముట్టుకోలేదు. కనుక వివాహం అలాంటిది కాదు. బలవంతంగా ఉండకూడదు. రాజుకి ఇష్టం ఉండాలి. తను పెళ్లి చేసుకోవాలని రాజుకి ఇష్టం ఉండాలి. ఆ పరిశుద్ధమైనది ఉండాలి. రాజైన దావీదు దేవుని మహిమపరిచాడు. కనుక దేవుడు ఇచ్చేటటువంటి యొక్క ఇచ్చేది ఏదైనా, భార్యనైనా ఏదైనా దేవుడు ఇచ్చేదిగా ఉండాలనేది ఆయన నిర్ణయించుకున్నాడు. కనుక తన ప్రజలైనటువంటి వారు పడుచుపిల్లని తీసుకొచ్చి పక్కలో పడకబెడితే కూడా నాకు ఈ వెట్టొద్దు, ఈ జీవితం వద్దు అని చెప్పి తిరస్కరించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మనం కూడా అపరిశుద్ధమైనటువంటి వివాహం చేసుకోవడంలో, ఇదే జీవితం అనుకోవడంలో చాలా పొరపాట్లు జరుగుతాయి. దేవుడు చేసేటటువంటి పరిశుద్ధమైన వివాహానికి అందరం మెగ్గు చూపితే ఎలాంటి జీవితం ఉంటుందో మనం చూసాం ఇదివరకు. ఇంకో మాట చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము
కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడిన వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపారు. ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరూ తోడుగా ఉంటారని చెప్పి దేవుని ఉద్దేశం ఉంటుంది, కానీ తమ్ముని మీద పడి చంపేశాడు వాళ్ళ అన్న. కానీ వాళ్ళ జీవితం ఏమైపోయింది? ఒక్కడైపోయినాడు, ఒంటరిగా అయిపోయినాడు, దేశ దిమ్మరైపోయినాడు. కనుక ఈ రీతిగా కూడా మనం ప్రవర్తించకూడదు. దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని పోగొట్టుకోనకూడదు. తమ్ముడైనను, చెల్లెనను, అన్న అయినను, తోబుట్టువులను అని, లేదా పరిశుద్ధమైన వివాహం చేసుకున్నటువంటి భార్యను కానీ, పరిశుద్ధమైనటువంటి వివాహం చేసుకున్న భర్తను కానీ, ఈ విషయంలో మనము ఇతని వల్ల నాకు నష్టం ఉందని చెప్పి, ఇతని వల్ల ఇతడు లేకపోతే నాకు ఏదో కలుగుతుంది, ఇదంతా నాకేతుంది కదా అని చెప్పి ఏబేలు మీద పడి ఏబేలుని చంపేసినట్టు చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా వివాహ బంధాలు ఎట్లుంటాయంటే, ఇతని వల్ల నాకు స్వేచ్ఛ లేదు, ఈమె వల్ల నాకు స్వేచ్ఛ లేదు, కనుక ఈమెను చంపేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసే భర్తలు కూడా ఉన్నారు. ఇతను చంపేస్తే బాగుంటుంది కదా, నాకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పి చంపే భార్యలు కూడా ఉన్నారు. కనుక ఇతడు ఈ యొక్క కయీను జీవితం ఏమైపోయిందంటే, తన తమ్ముడి మీద పడి చంపడం వల్ల తను ఒక్కడైపోయినాడు, దేవుని శాపమునకు గురైపోయినాడు, తల్లిదండ్రి శాపమునకు గురైపోయినాడు. ఇక్కడ ఏ చేత దీవించడానికి లేదు, రెండు చేతులు తల్లిదండ్రి శాపము మీద పడింది, దేవుని శాపం ఇంకా ఎక్కువ పడింది. కనుక అతనికి జీవితం బ్రతకడానికి ఇంకా అవకాశం లేకుండా వెళ్ళిపోయింది. దేశ దిమ్మరై కయీను అంటే ఇంకా ఆ యొక్క జీవితం చిందరవందర జీవితానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ కూడా మనం కూడా అలాంటి జీవితం మనకు కోరుకోనకూడదు. ఇతడు లేకపోతే ఇంకా నేను సౌభాగ్యం అనుభవించవచ్చు, ఇటువంటి భర్త వద్దు, ఇటువంటి భార్య వద్దు అని చెప్పి అనుకుంటే పరిశుద్ధమైన వివాహం చేసుకొని మనం అటువంటి పనులు చేయకూడదు కదా. దేవునితో నడుస్తున్న భార్య ఉన్నప్పుడు, దేవునితో నడుస్తున్న భర్త ఉన్నప్పుడు మనం ఇటువంటి ఆకృత్యాలకు పాల్పడకూడదు కదా. కొందరు అనుకుంటాం నా స్వేచ్ఛగా అడ్డుపడుతున్నాడు వీడని చెప్పి వాడిని చంపేస్తే నాకు నేను స్వేచ్ఛగా ఉండొచ్చు కదా అని స్త్రీలు అనుకుంటారు. ఈమె నా జీవితానికి నా స్వేచ్ఛకు అడ్డుపడుతుందని చెప్పి, లేకపోతే నాకు స్వేచ్ఛ ఉంటుంది కానీ చెప్పి అనుకునే భర్తలు కూడా ఉన్నారు. కనుక అటువంటి జీవితంలో కయీనుకు ఎలాంటి శిక్ష పడిందో అలాంటి శిక్ష అనుభవించక తప్పదు, పురుషుడు కానీ స్త్రీ కానీ. కనుక అటువంటి జీవితం జీవితమా, ఎలాంటి జీవితం మనం కోరుకోవాలి. ఇంకో మాట అనుకుందాం, నిర్గమకాండం 32:2-4 వచనాలు చదువుకుందాం. అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తిండని వారితో చెప్పగా, వాళ్ళ ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చేది. ఆయన చేసినటువంటి విధానం ఏమంటున్నది? దేవునికి వ్యతిరేకంగా. మోషే దేవుని దగ్గరికి పోయి మాట్లాడాలని వచ్చినప్పుడు, దేవునితో మాట్లాడి విచారణ చేయాలని, తన జీవితాన్ని, ప్రజల జీవితాన్ని బాగుండాలని దేవునితో ఆలోచన చేయడానికి వెళ్ళినప్పుడు, కొంచెం ఆలస్యమైనప్పుడు ఆ ప్రజలు నిరీక్షణ చేయలేక అహరోను బాధ పెట్టినప్పుడు అహరోను ఒంటరి పిచ్చి పనులు చేశాడు. ఆ మోషే పక్కన ఉండినప్పుడు అటువంటి పనులు చేయలేడు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి విధానం ఏంది? అందరి దగ్గర ఉంటే బంగారునంతా పోగు చేసి ఆవుదూడ మహిమను చేర్చి ఇదే మీ దేవుడు అని చెప్పి ప్రజలకు తప్పుడు మార్గం బోధించినట్టు చూస్తుంటున్నాం. దేవుని కోపమునకు ఆయన గురి అయినాడు. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుని శాపానికి గురైనట్టు మనం చూస్తుంటున్నాం. మనం కూడా ఈ రీతిగా ఒంటరిగా వండుకుంటా పిచ్చి పనులు చేసుకుంటా మనం పాపిష్టి పనులు చేసి పాపమున పడి మనం నమ్ముకున్నటువంటి ప్రజల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద వారిని కూడా పాపములో నెట్టి వాళ్ళము ఉంటున్నామా? అహరోను ఆ రోజులో మోషే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడాలని వెళ్ళినప్పుడు ఈ అహరోను చేసిన క్రియలు ఏమంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు, ప్రజలను పాపమున పడేశాడు, తను పాపమున పడిపోయినాడు. కనుక చాలామంది మనం కూడా దేవునితో లేకపోతే ఇటువంటి ఆలోచనలు చేస్తుంటాం, మన జీవితాలకి శాపంగా మార్చుకుంటాం. కనుక అటువంటి జీవితం బాగుంటుందా, ఎలాంటి జీవితం బాగుంటుందా మనం ఆలోచించాలి. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిపోతే